ఈ రోజున ఏదైనా ప్రభు నీతో మాట్లాడుతున్నాడంటే, యవన కుమారుడా, యవన కుమార్తె, పెద్దలారా, చిన్నలారా, దేవుని పాదసేవలో ఉన్నటువంటి వాళ్ళారా, ప్రభు మిమ్మల్ని అన్ని విధములుగా ఆత్మీయంగాను, కుటుంబపరముగాను, మీ భవిష్యత్తు పరంగాను మిమ్మల్ని స్థిరపరిచేంత వరకు ఆయన మిమ్మల్ని విడిచిపెట్టడు. నీవు స్థిరపరచబడుట, నీవు దైవ జ్ఞానమును కలిగి ఉండుట, ఆ దైవ జ్ఞానములో నడుచుకొనుట, ఇవన్నీ దేవుని దృష్టికి అత్యంత ప్రీతికరమైనటువంటి కార్యాలై ఉన్నాయి. అన్ని విధాలుగా నువ్వు స్థిరపడాలి అనేది ప్రభువు కోరుకుంటూ ఉన్నాడు. అందువల్లనే ప్రార్థన చేస్తున్నప్పుడు నన్ను స్థిరపరచుము ప్రభు అని నువ్వు అడగటంలో ఎటువంటి తప్పు లేదు. అన్ని విధాలుగా నిన్ను దేవుడు స్థిరపరచడమే ఆయన ఉద్దేశమైనది. కుటుంబము స్థిరపరచబడాలి, బిడ్డల జీవితాలు స్థిరపరచబడాలి, వారి ప్రవర్తన, వారి ఆలోచన శైలిలో కొన్ని విషయాల్లో వారు ఇంకా మారవలసి ఉంటుంది, కొన్ని విషయాలు వారు సరిచేసుకోవాల్సి ఉంటుందేమో. నువ్వు ప్రభు నామంలో ప్రార్థన చేస్తూ ఉండగానే నీ మొరలు, నీ ప్రార్థనలు ప్రభు అయిన దేవుడు ఆలకిస్తాడు.